అందరికీ గుడ్ మార్నింగ్. బీవీఆర్ సార్ క్లాస్ రూమ్కి స్వాగతం. ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్కహాల్స్ దట్ ఈస్ హైడ్రాక్సీ కాంపౌండ్ స్టార్ట్ చేసుకున్నాం. అదే టాపిక్ని వాళ్ళు కంటిన్యూ చేస్తాం. We came across different aspects of hydroxy compounds like classification, nomenclature, importance of alcohols and all those things. And in the previous class we started preparation of alcohols. This is the second part of hydroxy compounds topic. And in this preparation of alcohols, the first and most important preparation of alcohol is hydroboration followed by oxidation. And in this hydroboration oxidation reaction, what we usually do is take a alkene like propene and react that with diborane, that result in the formation of trialkyl borane, which upon hydrolysis in basic medium with hydrogen peroxide, the product obtained will be an alcohol. So that is a common method of preparing alcohol, a very important reaction. We also started the second area, that is preparation of alcohols from Grignard reagent. నేను మీకు చెప్పింది ఏంటంటే లాస్ట్ క్లాస్లో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఉపయోగించి ఆల్కహాల్స్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు అని చెప్పన్నాను. ఎలాగా అంటే గ్రిగ్నార్డ్ కారకాన్ని ఫార్మాల్డిహైడ్తో చర్య జరిపితే 1 డిగ్రీ ఆల్కహాల్స్ వస్తాయి. అఫ్ కోర్స్ మధ్యస్థం ఏర్పడుతుంది. ఆ మధ్యస్థాన్ని జల విశ్లేషణం చేయాలి. అలాగే గ్రిగ్నార్డ్ కారకాన్ని ఉపయోగించి వేరే ఆల్డిహైడ్తో అంటే ఫార్మాల్డిహైడ్ తప్ప ఇతర ఏ ఆల్డిహైడ్ తీసుకున్నా కానీ మనకి అంటే ఉదాహరణకి ఎస్టాల్డిహైడ్ లాంటిది తీసుకుని వచ్చినటువంటి మధ్యస్థాన్ని కానీ జల విశ్లేషణ చర్య జరిపిస్తే మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ సెకండరీ ఆల్కహాల్. సో అలా గుర్తుపెట్టుకోండి మీరు, గ్రిగ్నార్డ్ కారకము ప్లస్ ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్, గ్రిగ్నార్డ్ కారకము ప్లస్ aldehyde other than formaldehyde gives rise to secondary alcohol. Grignard కారకము ప్లస్ కీటోన్స్ ఫైనల్ గా జల విశ్లేషణ చేసిన తర్వాత మనకు లభించేటటువంటి ప్రోడక్ట్ వచ్చి టెర్షియరీ ఆల్కహాల్స్. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి ఇది. కాకపోతే ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి దీన్ని. అదే విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్లైడ్ ఇది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వండి. వేరువేరుగా ఎవరికి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి తెలుగు సపరేట్గా ఇవ్వడం జరిగింది, కానీ మీరు రెండు ఫాలో అవ్వండి. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఇదిగో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకున్నాం. దీని యొక్క సాధారణ ఫార్ములా RMgX. ఆర్ అంటేనేమో ఆల్కైల్ సమూహం, ఎంజీ అంటే మెగ్నీషియం, ఎక్స్ అంటేనేమో హాలోజన్. సో ఇక్కడ CH3CH2 అంటే ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ని తీసుకుని ఫార్మాల్డిహైడ్ HCHO ఫార్మాల్డిహైడ్తో కానీ చర్య జరిపితే మనకి మధ్యస్థం ఏర్పడుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. దీన్ని ఇప్పుడు జల విశ్లేషణ చర్య అంటే నీటితో కానీ చర్య జరిపితే మనకు ఫైనల్గా MgBr ప్లస్ ఏమో OH మైనస్ తీసుకుని MgBrOH గా బయటకు వెళ్ళిపోతుంది. H ప్లస్ ఏమో ఇక్కడ O మైనస్కి అటాచ్ అవుతుంది. ఆ రకంగా మనకి 1 డిగ్రీ ఆల్కహాల్ ఏర్పడుతుంది అని చెప్పి లాస్ట్ క్లాస్లో మీకు వివరించాను. ఇప్పుడు సెకండరీ ఆల్కహాల్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. పైన స్లైడ్ మీద ఉన్నటువంటి క్యాప్షన్ చదవండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ అదర్ ఆల్డిహైడ్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ ఈల్డ్స్ సెకండరీ ఆల్కహాల్. సో గ్రిగ్నార్డ్ కారకాన్ని ఆల్డిహైడ్తో చర్య జరుపుతాం. అయితే ఫార్మాల్డిహైడ్ ఇక్కడ ఉపయోగపడదు. ఫార్మాల్డిహైడ్ తప్ప ఎస్టాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్ ఇలాంటి ఆల్డిహైడ్తో చర్య జరిపితే మనకు కావాల్సినటువంటి సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. ప్లీజ్ ఫాలో ద స్లైడ్. ఇక్కడ సేమ్ అదే మనం తీసుకున్నాం. మళ్ళీ CH3CH2 MgBr అంటే ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకుని ఇది CH3CHO అంటే ఎసిటాల్డిహైడ్. CH3CHO అనగా ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్తో చర్య జరుగుతుంది. ఇందులో గ్రిగ్నార్డ్ కారకంలో ఈ నెగిటివ్ పార్ట్ ఉంది కదా, CH3CH2 డెల్టా మైనస్ ఉంది.
ఇదేమో కార్బన్తో అటాచ్ అవుతుంది. పాజిటివ్ పార్ట్ MgBr డెల్టా ప్లస్ ఏదైతే ఉందో అదేమో ఆక్సిజన్తో అటాచ్ అవుతుంది. మీరు ఆ రకంగా అక్కడ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకు వచ్చేటటువంటి మధ్యస్థ ప్రోడక్ట్ చూడండి, CH3 CH2 CH CH3, అలాగే ఆక్సిజన్ దగ్గర O- ఉంది, అలాగే MgBr+ ఉంది. ఇలాగ ఏర్పడినటువంటి మధ్యస్థాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, జల విశ్లేషణ చర్య జరిపినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా బాండ్, ఇక్కడ నేను యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి కర్సర్తోని, ఓకి MgBrకి మధ్య నేను చూపిస్తున్నాను. ఆ బాండ్ బ్రేక్ అయిపోయి O దగ్గరికి ఏమో H+ వస్తుంది, MgBr+ దగ్గరికి ఏమో OH- వస్తుంది. సో MgBr OH అనేది మీరు రాస్తారు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, దాని గురించి పెద్ద పర్వాలేదు. కానీ ఫైనల్గా ఇక్కడికి ఏం వచ్చి చేరుతుంది, H+ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీకు ప్రోడక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇగో CH3 CH2 CH CH3, ఇంకో పైన ఏమో OH ఉంది. సో ఈ కార్బన్, ఏ కార్బన్ ఇది అంటే OH ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయినటువంటి కార్బన్ ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయి ఉంది, ఇదొక ఆల్కైల్ గ్రూప్ అంటే మిథైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్ ఎథైల్ గ్రూప్. కాబట్టి ఇదేమవుతుంది అంటే సెకండరీ ఆల్కహాల్ అవుతుంది, లేదా 2 డిగ్రీ ఆల్కహాల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ a secondary alcohol by making use of Grignard reagent and reacting with an aldehyde like acetaldehyde and hydrolyzing the product obtained, which ultimately gives rise to this type of product, and this product is a secondary alcohol. I hope you are understanding this concept. We will take up the third part. The third part is Grignard reagent. Upon reaction with ketone, this gives an intermediate, and that intermediate upon hydrolysis in acidic medium, that gives rise to a tertiary alcohol. Which alcohol is called as a tertiary alcohol? That alcohol in which OH is connected to that carbon, which is further linked to 3 alkyl groups. 3 ఆల్కైల్ గ్రూప్స్ తో గాని OH కి బంధించమైనటువంటి కార్బన్ లింక్ అయి ఉంటే దాన్ని టెర్షియరీ ఆల్కహాల్ అంటారు అని చెప్పి ఆర్గానిక్ కెమిస్ట్రీ మొదలు పెట్టినప్పటి నుంచి అదే విషయం మీకు చెప్తూ వస్తున్నాను. ఇక్కడ రియాక్షన్ చూద్దాం, దేనికి దేనికి మధ్య రియాక్షన్. రియాక్షన్ ఈజ్ బిట్వీన్ ఎసిటోన్, చూడండి CH3 CO CH3, CH3 CO CH3 ఈజ్ కాల్డ్ యాజ్ ఎసిటోన్. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో రాసుకోండి, ఏం పర్వాలేదు. ఎసిటోన్, ఎసిటోన్ ఈజ్ రియాక్టెడ్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ కారకం మెథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. మనం ముందు స్లైడ్లో ఎథైల్ వాడాం, ఇక్కడ మెథైల్ వాడుతున్నాం, ఏదైనా పర్వాలేదు ఒకటే. మీకు ఇవన్నీ కాకపోతే ఆర్ అని రాసుకోండి, ఎవరు అభ్యంతరం పెట్టరు. ఆల్కైల్ గ్రూప్ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, అక్కడితో ఆ పని అయిపోతుంది. సో ఈ రెండాటిని కలపండి. ఈ రెండాటిని ఎలా కలుపుతాం, ఈ CH3 గ్రూప్ ఏమో ఎక్కడికి వెళ్తుంది, కార్బన్ మీదకి పంపించండి. మిగిలిన పార్ట్ MgBr నేమో ఎక్కడ తీసుకోవాలి, ఆక్సిజన్ దగ్గరికి తీసుకోవాలి. ఓకే, ఆ రకంగా కానీ మీరు సెటప్ చేస్తే CH3 C పైన ఒక CH3 కింద ఒక CH3, ఆక్సిజన్ పక్కకేమో MgBr వచ్చి చేరింది. ఇది మధ్యస్థంగా భావిస్తాం. ఈ రకంగా ఏర్పడినటువంటి మధ్యస్థాన్ని నెక్స్ట్ స్టెప్లో చేయవలసిన పని ఏంటి, జల విశ్లేషణ చర్య, హైడ్రాలసిస్ రియాక్షన్. అలాగని మన హైడ్రాలసిస్ రియాక్షన్ కానీ జరిపించామంటే ఫైనల్గా ఏ బాండ్ బ్రేక్ అవుతుందని చెప్పాను, ఇక్కడ చూడండి నేను యారో మార్క్తో చూపిస్తున్నాను. ఆక్సిజన్కి MgBrకి మధ్య ఉన్నటువంటి ఆ బాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. ఇక్కడికేమో O దగ్గరికేమో హైడ్రోజన్ వస్తుంది, MgBr దగ్గరికేమో OH వస్తుంది. ఈ HOH ఎక్కడి నుంచి వస్తున్నాయంటే H2O బ్రేక్ అయ్యి H+OH- ఏర్పడతాయి. అది ఆ రకంగా మనకు కావాల్సినటువంటి ఇదిగో టెర్షియరీ ఆల్కహాల్ అనేది ఏర్పడింది. CH3 C పైన OH, పైన CH3 కింద CH3 పక్కన OH రాయడం జరిగింది. లేదా దీన్నే CH3 thrice OH, టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ అని రాయండి, అయినా కానీ మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు. సో దిస్ ఈజ్ వన్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ విచ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ప్రొసీజర్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ అయితే ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్
ఫార్మాల్డిహైడ్ కాకుండా వేరే ఏదైనా ఆల్డిహైడ్ కానీ తీసుకుంటే సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎసిటోన్ లాంటి కీటోన్తో చర్య జరిపితే టెర్షియరీ ఆల్కహాల్ వస్తుంది. ఆ పాయింట్ ముందు రాసి తర్వాత రియాక్షన్స్ రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని తెలుగులో కూడా మీకు స్లైడ్లో ఏదైతే ఇస్తానన్నానో అది ఇవ్వడం జరిగింది. సేమ్ అదే పాయింట్స్ మీకు వస్తాయి. గ్రిగ్నార్డ్ కారకముల నుండి ఆల్కహాల్ల తయారీ. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్లను గ్రిగ్నార్డ్ కారకములను ఉపయోగించి తయారు చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. విడివిడిగా ఏ స్లైడ్ కావాలంటే మీరు ఆ స్లైడ్ యూజ్ చేసుకోండి. పదే పదే మీకు చెప్తున్నాను, నోట్స్ రాయండి. వీటికి మీరు నోట్స్ రాస్తున్నట్టుగా అనిపించట్లేదు. అలాగే యూట్యూబ్లో చూడమంటున్నాను, అవి కూడా చూడట్లేదు. మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఓకే, సెకండరీ ఆల్కహాల్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సెకండరీ ఆల్కహాల్ ఎలా తయారవుతాయి, ఎలా తయారు చేయొచ్చు అనేది. టెర్షియరీ ఆల్కహాల్ తయారు చేయాలంటే ఏం చేయాలి? గ్రిగ్నార్డ్ కారకాన్ని కీటోన్తో చర్య జరిపి వచ్చినటువంటి మధ్యస్థాన్ని జల విశ్లేషణ చేస్తే మనకు కావాల్సినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ ఆల్కహాల్స్ తయారు చేస్తాం. దేని నుంచి అంటే గ్రిగ్నార్డ్ కారకం నుంచి. ఇది ప్రత్యేకంగా సిలబస్లో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కంపల్సరీ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్కి రెండే ప్రాక్టీస్ చేయండి. ఒకటేమో హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్, రెండోదేమో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ బై యూజింగ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. రెండే రెండు, ఇంక మీరు ఏం ఇబ్బంది పడద్దు. డైరెక్ట్గా మనకి సిలబస్ ప్రకారంగా వెళ్ళిపోతున్నాం. తర్వాతది ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నాం అంటే దీన్ని ఎలా చదవాలి? ప్రిపరేషన్, ప్రాపర్టీస్, యూజెస్. సో ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ స్టడీ చేయవలసిన విషయం ఏంటి అంటే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆల్కహాల్స్ వరకు వస్తే ప్రాపర్టీస్లో ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్ ప్రాపర్టీస్లో ముఖ్యంగా మీరు ఫోకస్ పెట్టవలసినటువంటి ఏరియా ఏది ఉంది అంటే, ఒకటి బాష్పీభవన స్థానము, రెండవదేమో సాల్యుబిలిటీ, దట్ ఈస్ ద్రావణీయత. The two areas which you have to focus is one boiling point and second one is solubility of alcohols. So these two aspects are very, very important. While studying this boiling point and solubility, we have to keep in our mind that alcohols has the ability to form intermolecular hydrogen bonds. ఆల్కహాల్ అంతరణుక హైడ్రోజన్ బంధాలను ఏర్పరిచే స్వభావం కలదు. ఈ అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పరిచే స్వభావం ఉండడం వలన ఆల్కహాల్లకు ఈ ద్రావణీయత అలాగే బాష్పీభవన స్థానాలు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ విలువలు కలిగి ఉండును. డ్యూ టు దిస్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ ఆల్కహాల్స్, the values of boiling points and solubility are comparatively higher. Why they are higher? This is due to intermolecular hydrogen bonding. Okay, that point I will explain in detail. Why these substances form hydrogen bonding? Why they form hydrogen bonding is, ikkada ee slide lo meeku clarity vastadu chudandi. ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్నటువంటి బాండ్ కానీ మనం పరిశీలించినట్టయితే వాటర్లో లేదా తర్వాత మళ్ళీ మన ఆల్కహాల్లో కూడా చెప్పుకుంటాం, ఇది వాటర్ మాలిక్యూల్. ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న బంధం పోలార్ బంధము, ధ్రువాత్మకత కలిగినటువంటి బంధము. చూడండి, ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ ఉంది? పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. దీని మీద ఏముంది? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. మరి ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ మీద ఏమో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగా నెగిటివ్ ఛార్జెస్ ఏమో పాజిటివ్ ఛార్జెస్ని, పాజిటివ్ ఛార్జెస్ ఏమో నెగిటివ్ ఛార్జెస్ని అట్రాక్ట్ చేయడం వలన ఫైనల్గా మనకి ఏం లభిస్తుందంటే ఓకి హెచ్కి మధ్య ఉన్నటువంటి బంధం ఒక పోలార్ బాండ్ అయిపోతుంది. అలా పోలార్ బాండ్ అవ్వడం వలన
అసోసియేషన్ అనేది జరుగుతుంది. అసోసియేషన్ అనేది జరగడం వలన ఫిజికల్ ప్రాపర్టీస్లో గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి. ఓకే, వై దీస్ చేంజెస్? The changes are due to the polar bond that is formed between oxygen and hydrogen, and due to this polar bond what happens? Association happens in these molecules, and due to association there is a drastic deviation from normal boiling point and solubility among these organic molecules. That point is very, very important. You might be knowing one point at least. A benzene is insoluble in water. ఓకే, సైక్లోహెక్సేన్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అదంతా ఎందుకు? కెరోసిన్ నీటిలో కరుగుతుందో కరగదు. మరి ఆల్కహాల్ కరుగుతుంది. ఆల్కహాల్ నీటిలో కరుగుతుందని మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆల్కహాల్ ఎందుకు కరుగుతుంది? కెరోసిన్ మన ఇంట్లో వంటకి దానికి ఉపయోగించే కెరోసిన్ నీటిలో ఎందుకు కరగదు అంటే దీనికి కారణం ఈ ఆల్కహాల్స్లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ జరగడానికి అవకాశం ఉంది. వేరే మాలిక్యూల్స్లో అటువంటి అవకాశం లేదు. ఆ విషయాన్ని మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడే మీకు చెప్పాను, ముందు వాటర్తో స్టార్ట్ చేశాను. వాటర్తో స్టార్ట్ చేసిన తర్వాత హైడ్రోజన్ బాండింగ్ ఆఫ్ ఆల్కహాల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా OH బాండ్ ఉంది. ఆ OH బాండ్ ఎలాంటిది? పోలార్ కోవలెంట్ బాండ్. ఇది పోలార్ కోవలెంట్ బాండ్ ఉండడం వలన హైడ్రోజన్ మీదేమో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ మీదేమో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాగా ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ అవ్వడం వలన అసోసియేషన్ జరుగుతుంది. చూడండి, ఇదంతా కూడా అసోసియేటెడ్ మాలిక్యూల్. అలాగా అసోసియేటెడ్ మాలిక్యూల్ ఉండడం వలన సాల్యుబిలిటీ పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే అలాగ అసోసియేట్ అవి ఉండడం వలన వాటి యొక్క బాష్పీభవన స్థానం చాలా పెరుగుతుంది. బాష్పీభవన స్థానం అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే ద్రవం వాయువుగా మారుతుందో the point where liquid state is converted into gaseous state is called as its boiling point. సో మరి ఇక్కడ అసోసియేట్ అవ్వడం వలన ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా వాయు స్థితిలోకి మారాలంటే ఈ బాండ్స్ అన్నీ కూడా పగిలిపోవాలి, బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అవ్వాలంటే ఎక్కువ శక్తి కావాలి. అలా ఎక్కువ శక్తి కావాలి అనే దాన్నే మనం ఏమంటాం? ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటాం. బాష్పీభవన స్థానం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో అదే ఆల్కహాల్కి మధ్యన కూడా ఇలాంటి బంధమే ఏర్పడుతుంది. ఇక్కడేమో ఆల్కహాల్కి నీరుకి మధ్య, ఇక్కడ ఆల్కహాల్కి మధ్య ఈ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడి ఉంది. ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు బికాజ్ ఆల్కహాల్స్ hydrogen bond to each other, they have higher boiling point as well as higher solubility than of the same molecular weight. సమాన మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని కానీ పరిశీలించినట్టయితే పర్టికులర్గా ఆల్కహాల్స్ యొక్క సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే దాని యొక్క బాష్పీభవన స్థానం ఎక్కువ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్స్ ఆర్ మోర్, అట్ ద సేమ్ టైం సాల్యుబిలిటీ ఈజ్ ఆల్సో మోర్ ఫర్ ఆల్కహాల్స్ కంపారిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ స్టడీ చేయండి. ప్రోపేన్ తీసుకున్నాం. ప్రోపేన్ ఫార్ములా CH3 CH2 CH3. ఇట్ ఈస్ అన్ ఆల్కేన్. మాలిక్యులర్ వెయిట్ 44, కానీ బాయిలింగ్ పాయింట్ ఎంత? -42. ఇంచుమించు అంతే బాయిలింగ్ పాయింట్ ఉన్న ఇంకో కాంపౌండ్ తీసుకుందాం. డైమిథైల్ ఈథర్ తీసుకున్నాం. ఈథర్ CH3OCH3. మాలిక్యులర్ వెయిట్ వచ్చి 46. మరి దాని బాయిలింగ్ పాయింట్ ఎంత? -24. మళ్ళీ అంతే మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ చూద్దాం. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా CH3CH2OH, ఇథనాల్ అంటాం దాన్ని. మాలిక్యులర్ వెయిట్ 46. అయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? 78.3 degrees సెంటిగ్రేడ్ ఉంది. అంటే అదే మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి వేరే జాతులతో పోలిస్తే, అంటే వేరే జాతులు అంటే ఇక్కడ ఆల్కేన్స్ కానీ లేదా ఈ కార్బనైల్ సమ్మేళనాలు కూడా కొంతవరకు, లేదా ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ లేదా ఈథర్స్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఆల్కహాల్స్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ నీటిలో కరగవు, కానీ నీటిలో ఆల్కహాల్స్ కరుగుతాయి. ఈ హై బాయిలింగ్ పాయింట్స్ ఉండడానికి గల కారణం కానీ లేదా నీటిలో కరిగేటటువంటి స్వభావం ఎక్కువగా ఉండడానికి గల కారణం కానీ ఏమని చెప్పుకోవచ్చు? సింగిల్ పాయింట్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్.
మీరు ఎగ్జామ్లో ఆ పాయింట్ పడాలి. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, అంతరణుక హైడ్రోజన్ బంధము అధిక బాష్పీభవన స్థానం ఉండడానికి గల కారణం కానీ, లేదా నీటిలో ద్రావణీయత ఎక్కువగా ఉండడానికి గల కారణం కానీ ఏంటి అంటే ఏం రాస్తారు? ఆల్కహాల్లలో అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడే స్వభావం ఎక్కువ. ఆ పదం పడింది అంటే హ్యాపీగా ఆ క్వశ్చన్ క్లియర్ అయిపోతుంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. రెండు రకాలైనటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్, వన్ ఈజ్ బాయిలింగ్ పాయింట్, అనదర్ వన్ ఈజ్ సాల్యుబిలిటీ. I hope each and everyone got the point clearly. పదే పదే దాన్నే చదవండి, రివైజ్ చేయండి. చేస్తే అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. ఆ పని తప్ప మీరు అన్ని చేస్తున్నారు. ఇక ఆల్కహాల్ల రసాయన ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భౌతిక ధర్మాల గురించి మాట్లాడాం. భౌతిక ధర్మాల తర్వాత రసాయన ధర్మాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆల్కహాల్లకి బలహీనమైన ఆమ్ల గుణము ఉంటుంది. ఆల్కహాల్స్ ఆర్ వీక్లీ ఎసిడిక్, దే ఆర్ వీక్ యాసిడ్స్. సిన్స్ దే ఆర్ వీక్ యాసిడ్స్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు రియాక్ట్ విత్ బేసెస్. వీటికి ఆమ్ల గుణం ఉంది కాబట్టి మరి వేటితో చర్య జరుపుతాయి? ఎక్కువగా క్షారాలతో చర్య జరుపుతాయి. ఎలాంటి క్షారాలు? ఇక్కడ మనం ఈ స్లైడ్లో మీకు చూపిస్తుంది ఏంటి అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇటువంటి క్షార గుణం ఉన్నటువంటి లోహాలతో చర్య గురించి ఇక్కడ సిలబస్లో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆల్కహాల్కి ఆమ్ల గుణం ఉంది కాబట్టి సహజ సిద్ధంగానే అవి క్షార స్వభావం ఉన్నటువంటి పదార్థాలతో చర్య జరుపుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేంతో చర్య గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి లోహాలు, అవన్నీ కూడా క్షార స్వభావం ఉన్నటువంటి లోహాలు. వాటితో చర్య జరుగుతాయి. ఎందుకు చర్య జరుగుతాయి అంటే వీటికి ఆమ్ల గుణం ఉంది. అయితే అవి రెండు చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడతాయంటే దే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కాక్సైడ్స్. రాసుకోండి అక్కడ, ఆల్కాక్సైడ్స్ ఆర్ ద products obtained in the reaction between alcohol and basic metals like sodium, potassium, calcium etc. result in the formation of alkoxide along with the liberation of hydrogen gas. ఇక్కడ రియాక్షన్ కూడా అదే ఉంది చూడండి. ఆల్కహాల్ తీసుకున్నాం, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని దీన్ని దేంతో చర్య జరుపుతున్నాం? సోడియం లోహంతో చర్య జరుపుతున్నాము. సోడియం ఏమో బేసిక్ ఇన్ నేచర్, ఆల్కహాల్ ఏమో వీక్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. ఇవి రెండు చర్య జరిపితే ఏం ఏర్పడతాయి? ఆల్కాక్సైడ్లు ఏర్పడతాయి. ఆల్కాక్సైడ్లు అనేది జనరిక్ నేమ్ కాబట్టి మనకు వచ్చే ప్రోడక్ట్ ఇథైల్ ఆల్కహాల్కి సోడియంకి మధ్య చర్య కాబట్టి మనకు వచ్చేది C2H5ONa. అంటే హెచ్ తొలగిపోయి దాని స్థానంలో Na వచ్చింది. అప్పుడు ఏర్పడినటువంటి సమ్మేళనం ఏంటి అంటే సోడియం ఇథాక్సైడ్. సోడియం ఇథాక్సైడ్. ఇన్ ద రియాక్షన్ బిట్వీన్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ సోడియం మెటల్ the product obtained will be sodium ethoxide. If it is potassium, potassium ethoxide will be formed. If it is aluminum, aluminum ethoxide will be formed. సో ఆ రకంగా దేంతో చర్య జరిపితే ఆ చర్యను మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ వన్ రియాక్షన్. ఓకే, అదే దాన్ని మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం రాశాను. ఇంకా సోడియం ఆల్కాక్సైడ్, అలాగే అల్యూమినియం బ్యూటాక్సైడ్. ఇక్కడ టెర్షియరీ ఆల్కహాల్ తీసుకున్నాం కాబట్టి అల్యూమినియం టెర్షియరీ బ్యూటాక్సైడ్ వచ్చింది. అయితే క్లుప్తంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ metals like active metals like sodium, potassium, aluminum etc. to form alkoxides. If it is sodium, sodium alkoxide will be formed. If it is aluminum, aluminum alkoxide will be formed. అయితే ఆల్కహాల్ ఏది తీసుకుంటే అది, ప్రైమరీ తీసుకుంటే ఇక్కడ ప్రైమరీ వస్తుంది, సెకండరీ తీసుకుంటే సెకండరీ, టెర్షియరీ తీసుకుంటే టెర్షియరీ ఆల్కాక్సైడ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి రియాక్షన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి రియాక్షన్ మీకు ప్రపోజ్ చేయడం జరిగింది.
విలియమ్సన్ సింథసిస్. విలియమ్సన్ సింథసిస్, విలియమ్సన్ సంశ్లేషణ చర్య చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఈజ్ మెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. ఈథర్లను తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి చర్య విలియమ్సన్ సంశ్లేషణ చర్య. అయితే మధ్యలో ఈ ఈథర్ల చర్య ఎందుకు వచ్చింది అంటే, మనం ముందు స్లైడ్లో ఆల్కాక్సైడ్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఆల్కాక్సైడ్ అనేది ఏదైతే ఆల్కహాల్కి సోడియం లోహానికి మధ్య ఏర్పడిందో దాన్ని ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపితే ఈథర్ ఏర్పడుతుందండి. దాన్నే విలియమ్సన్ సింథసిస్ అని చెప్పి పిలుస్తాం. I'll repeat the same thing in English medium. In the previous slide, we have seen that when an alcohol like ethyl alcohol reacts with sodium metal, that result in the formation of sodium ethoxide. Okay, that sodium ethoxide, upon reaction with an alkyl halide like ethyl iodide, which is shown in this slide, then that result in the formation of an ether like diethyl ether, which is you are seeing in the slide, C2H5O C2H5 diethyl ether, and this entire reaction is called as Williamson synthesis. So simply this Williamson synthesis may form a 5 marks short answer question. As it is గా మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. వెరీ సింపుల్ ప్రాసెస్. సో ఆల్కాక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్, రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈథర్. ఆఫ్ కోర్స్ ప్లస్ ఏదైతే అది రాసేస్తారు. ఇక్కడ Na ప్లస్ ఇక్కడేమో ఐ తీసుకున్నాం, NaI అయిపోతుంది. ఇది మిగిలినంతా కూడా ఈథర్ ఫామ్ అవుతుంది. ఈథర్ని తయారు చేయడానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి చర్యలలో ఈ విలియమ్సన్ సంశ్లేషణ చర్య ఒకటి అని చెప్పి గుర్తుంచుకోండి. దీన్ని స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చాలా ఈజీ రియాక్షన్ ఇది. ఓకే, సో మనం 2 రకాలైనటువంటి చర్యల గురించి మాట్లాడుకున్నాం ఈ ఆల్కహాల్ సంబంధించి. ఒకటి రియాక్షన్ విత్ యాక్టివ్ మెటల్స్, చురుకైన లోహాలు, సోడియం పొటాషియం వంటి చురుకైన లోహాలతో చర్య జరిపితే ఆల్కాక్సైడ్లు ఏర్పడతాయి. అలాగే ఏర్పడినటువంటి ఆల్కాక్సైడ్లు ఆల్కైల్ హ్యాలైడ్లతో కానీ చర్య జరిపితే ఈథర్లు ఏర్పడతాయి అని చెప్పి ఈ చర్య గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదే విలియమ్సన్ సింథసిస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ స్లైడ్లో మీరు రిప్రజెంట్ చేసాం. ఇక సింపుల్గా చూడండి, ఇది ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ దేంతో చర్య? సోడియం ఆల్కాక్సైడ్తో చర్య, రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈథర్. అలాంగ్ విత్ దట్ NaX విల్ ఆల్సో బి ఫార్మ్డ్. ఓకే, ఇప్పుడు ఈ రెండో రకమైనటువంటి చర్యల గురించి మాట్లాడుకుందాం. రెండో రకమైనటువంటి చర్యలు ఏ రకమైనటువంటి చర్యలు అంటే ఆల్కహాల్లో OH బంధానికి సంబంధించినటువంటి చర్యలు. ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా C2H5OH. ఆ OH తొలగిపోయి దాని స్థానంలో ఏదైనా సమూహం వచ్చి చేరేటటువంటి చర్యలు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. Alcohols readily involve in the substitution reaction and they result in the formation of different products depending on the nature of the reactant. So one by one మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏ రకమైనటువంటి చర్యలు మనకి సిలబస్ లో ఉన్నాయంటే, ఒకటి PCl5 తో చర్య ఉంది, PCl3 తో చర్య ఉంది, PBr3 చర్య ఉంది, SOCl2 తో చర్య ఉంది, అలాగే ZnCl2 విత్ HCl తో చర్య ఉంది. ఈ 5 రకాల చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆల్కైల్ హ్యాలైడ్ ఫార్మ్ అవుతుందండి. ఆల్రెడీ మన ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్ అవి చెప్పేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి రివిజన్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఆల్కైల్ హ్యాలైడ్. ఎందుకు అంటే, సో ఈ అన్ని చర్యలు ఆల్కహాల్ తీసుకున్నాం, PCl3 కానీ, PBr3 కానీ, PCl5 కానీ, SOCl2 కానీ, లేదా ZnCl2 విత్ HCl కానీ మనకు ఫైనల్గా వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే. మీరు ఇక్కడ ఎంతైనా రాసి ఉండొచ్చు, జరిగే రియాక్షన్ అయితే మాత్రం అది ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్టడీ చేయడానికి స్టార్ట్ చేద్దాం. ముందు దేంతో చర్య? PCl5 తో చర్య, రియాక్షన్ విత్ PCl5. వెరీ సింపుల్.
C2H5OH is ethyl alcohol. Ethyl alcohol is allowed to react with phosphorus pentachloride. PCl5 means phosphorus pentachloride. When these two react, they result in the formation of C2H5Cl. ఏం లేదు, OH పోయింది, అక్కడికి Cl వచ్చింది. OH removed, Cl is added. Substitution reaction. Now then what happens? C2H5Cl along with that phosphorus oxytrichloride will also form and HCl will also be obtained in this particular reaction. I hope you are following, students. It is not at all a difficult topic, very easy, simple. You observe this one, C2H5OH plus PCl5 gives rise to C2H5Cl plus POCl3 plus HCl. For suppose if you don't remember POCl3 and if you just write C2H5Cl, then also it is sufficient. You need not bother about the byproducts. But my suggestion is try to write the complete reaction and follow the procedure. Second one, we have already studied PCl5 reaction and this reaction is with PCl3. PCl3 to charya. Same type of product will be obtained. Here also ethyl alcohol gives ethyl chloride. Ethyl alcohol then istundi ethyl chloride ni ఏర్పరుస్తుంది. చూడండి చాలా సింపుల్ రియాక్షన్స్ ఇవన్నీ. C2H5OH plus PCl3 phosphorus trichloride that gives rise to C2H5Cl plus H3PO3. H3PO3 అంటే ఫాస్ఫరస్ ఆమ్లము, ఫాస్ఫరస్ యాసిడ్. H3PO4 అంటేనేమో ఫాస్ఫారిక్ యాసిడ్, H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్. అయితే ఇక్కడ ఈ రియాక్షన్ PCl3తో రియాక్షన్ చేసేటప్పుడు 3 ఆల్కహాల్ మాలిక్యూల్స్ తీసుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. 3 molecules of ethyl alcohol react with PCl3 and result in the formation of 3 molecules of ethyl chloride. Along with 3 molecules of ethyl chloride, you also obtain H3PO3, which is commonly called as phosphorus acid. A very similar reaction is with PBr3. PCl3 తో అయితే ethyl chloride వచ్చింది, మరి PBr3 తో ఏమొస్తుంది అంటే ethyl bromide వస్తుంది, అంతే. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. సో PBr3 తో చర్య, ఆల్కహాల్లు PBr తో చర్య పొంది ఆల్కైల్ బ్రోమైడ్ ను ఏర్పరచును. సో ethyl alcohol when allowed to react with PBr3, the product obtained will be ethyl bromide. Okay, I hope this one is also a very important and a very simple reaction also. We will go to the next reaction. The next reaction is with thionyl chloride. See this, thionyl chloride. What is the formula of thionyl chloride? It is SOCl2. SOCl2 is thionyl chloride. Reaction is same to same. When ethyl alcohol reacts with thionyl chloride SOCl2, OH goes out and Cl comes in, resulting in the formation of C2H5Cl. Ethyl chloride is formed. Along with ethyl chloride, ఇక్కడ నుంచేమో O దీని దగ్గరికి వస్తుంది కాబట్టి ఇగో SO2 ఏర్పడింది, H ఉంది, ఆ H ఏమో Cl తో బయటకు వెళ్ళిపోతుంది, అదేమో HCl ఏర్పడుతుంది. అయితే యారో మార్క్ పైన ఏం ఉపయోగించాం? పిరిడిన్ ఈజ్ యూజ్డ్ అని చెప్పి రాసుకున్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిరిడిన్ హియర్ ఈజ్, పిరిడిన్ టేక్స్ అవే HCl. ఏర్పడినటువంటి HCl ని పిరిడిన్ తొలగించేస్తుంది. SO2 ఈజ్ ఏ గ్యాస్, SO2 వాయువు కాబట్టి ఈ రియాక్షన్ మిక్చర్ ఉన్నటువంటి కంటైనర్ లోంచి గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇంకేం మిగిలింది మన దగ్గర? శుద్ధ స్థితిలో అంటే ప్యూర్ ఫామ్ లో ఇథైల్ క్లోరైడ్ మిగిలింది. ఒకవేళ ఎవరన్నా కానీ అడిగారు అనుకోండి, మీరు చాలా రకాలుగా ఇథైల్ క్లోరైడ్ తయారు చేస్తున్నారు కదా, ఈ చాలా రకాల్లో మీకు బెస్ట్ ఏ మెథడ్ నచ్చింది అని చెప్పి అన్నారు అనుకోండి, ఈ మెథడ్ అని చెప్పొచ్చు. ఏ మెథడ్ అది? రియాక్షన్ బిట్వీన్ ethyl alcohol and thionyl chloride to form ethyl chloride. Why it is like that? SO2 గ్యాస్ ఏమో గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, HCl నేమో పిరిడిన్ తీసేసుకుంటుంది, ఇంకా మిగిలేదు మన కంటైనర్ లో C2H5Cl, అది ప్యూర్ ఫామ్ లో దొరుకుతుంది. ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ ని ప్యూర్ ఫామ్ లో తయారు చేసే ప్రక్రియ ఏదైనా ఉంది అంటే రియాక్షన్ బిట్వీన్ ethyl alcohol and
థయోనిల్ క్లోరైడ్. ఓకే, అదొక మెథడ్. మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకు ఆ పాయింట్ తీసుకోండి. అనదర్ వన్ ఈజ్ హాలోజన్ ఆమ్లాలతో చర్య, రియాక్షన్ విత్ హాలోజన్ యాసిడ్స్. హాలోజన్ యాసిడ్ అంటే HCl, HBr, HI ఇలాంటివన్నీ దేని సమక్షంలో జరుగుతుంది? ZnCl2 సమక్షంలో జరుగుతుంది. ZnCl2తో జరిపించడానికి ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఏర్పడినటువంటి H2Oని తీసేసుకుంటుంది, లేకపోతే రివర్సిబుల్ రియాక్షన్ జరిగి మళ్ళీ ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడిపోతుంది అనమాట. అందు గురించి ఏర్పడిన H2Oని తొలగించడానికి ZnCl2 ఉపయోగిస్తాం. ఇంకా మిగతాదంతా మామూలే. C2H5OH plus HCl gives rise to C2H5Cl, అదే ఇథైల్ క్లోరైడ్ని ఈ రకంగా కూడా తయారు చేయొచ్చు అని చెప్పి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. చూడండి సింపుల్గా ఎన్ని రియాక్షన్స్ వస్తున్నాయో. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన చర్య, ఇది కంపల్సరీ ఎగ్జామినేషన్లో ఉండొచ్చు కూడాను, ఎస్టరీకరణ చర్య, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. జస్ట్ దీనికి ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తాను ఈవేళ, ఎందుకంటే we have to study the mechanism also. చర్యా విధానాన్ని కూడా మనం స్టడీ చేయాలి. కాబట్టి వాట్ ఈస్ దిస్ రియాక్షన్ అనేది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్ రియాక్షన్. ఎక్కడైతే మనకి ఎస్టర్ ఏర్పడుతుందో దాన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఎస్టర్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే బై ద రియాక్షన్ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ యాసిడ్. ఆల్కహాల్ కార్బనిక్ ఆమ్లంతో కానీ చర్య జరిపితే ఏర్పడేటటువంటి ప్రోడక్ట్ ఏముంది అంటే ఎస్టర్లు ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో అబ్జర్వ్ దిస్ రియాక్షన్. ఇథైల్ ఆల్కహాల్ ఎసిటిక్ ఆమ్లం చర్య జరిపితే మనకి ఇథైల్ ఎస్టేట్ ఏర్పడింది. ఈ రియాక్షన్ మనం మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం అనేది